ఎవరైనా మనల్ని నిందిస్తుంటే ఒక ఫోటో మనం చూస్తాం. ఆ నిందలన్నీ, ఆ రాళ్ళు ఏం చేయాలంట, మన కాళ్ళ కింద పరుచుకొని మెట్లులాగా చేసుకొని ఏం చేయాలి, పైకి ఎదగాలంట. మనల్ని ఎవరైనా విమర్శించినా, మనల్ని ఎవరైనా నిందించినా, మమ్మల్ని ఎవరైనా భయపెట్టినా, మనల్ని ఎవరైనా బాధించినా వాటన్నిటిని ఏం చేయాలి, ఏం చేసుకోవాలి, నన్ను అన్నావా, నిందించావా, థ్యాంక్ యూ, ఆ రాయి కింద పెట్టుకొని పరుచుకోవాలి. ఎవరైనా మనల్ని భయపెట్టిస్తున్నారా, భయపెడుతున్నావా, దా కాళ్ళ కింద ఉండు. ఎవరైనా మనం బాధిస్తున్నారా, ఎవరైనా మనల్ని అపహాసం చేస్తున్నారా, ఎవరైనా మనల్ని వేధిస్తున్నారా, ఎవరైనా మనల్ని శత్రువులుగా మనం ఉన్నారా, ఆ శత్రువులు మనల్ని కలిగించే బాధలన్నిటిని ఏం చేయాలి, నా జీవితంలో అదే నేర్చుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అవి మన పాదాల కింద పెట్టుకుంటే సరిపోదు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు, వాటిని ఎక్కిస్తాడు. అంచెలంచెలుగా నిన్ను పైకి ఎంత ఎత్తుకు ఎత్తిస్తాడంటే, లేడి కాళ్ళను ఆయన బలపరిచినట్టుగా నీ కాళ్ళను బలపరిచి నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని కూడా జాగ్రత్తగా వినండి. మన విశ్వాసాన్ని కూడా మనం ఏం చేయాలండి, జాగ్రత్తగా పట్టుకోవాలి. హింసించబడుతున్నా వారు ఏం చేస్తున్నారంట, వారి ప్రాంతాన్ని విడిచి, ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నా, వారికి ఉన్న ఆస్తిపాస్తులు, ధనము అన్నీ సమస్తము కోల్పోయి వెళ్తున్నా కూడా వాళ్ళల్లో ఒకటి మాత్రం విడిచిపెట్టుకోలేదండి. ఏం విడిచిపెట్టలేదు, విశ్వాసం. ఆ విశ్వాసాన్ని దాచిపెట్టుకోలే. వాళ్ళు ఏం చేశారు, ప్రకటించారు. ఎందుకంటే ఆ విశ్వాసంలో ఏముంది, శక్తి ఉంది. సువార్తలో ఏముంది చెప్పండి, శక్తి ఉంది. అంధకారంలో నుండి, శాపంలో నుండి, పాపంలో నుండి, మరణంలో నుండి మరి విడిపించే గొప్ప శక్తి ఎవరిలో ఉంది, దేనిలో ఉంది? అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే సువార్త మానవాళికి ఏంటి అవసరం. యేసుక్రీస్తు చివరిగా చెప్పిన మాట ఏంటి, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి ఎలా వ్యాపారం చేయాలో నేర్పియండి అన్నాడా, ట్రైనింగ్ ఇవ్వండి అన్నాడా, వ్యాపారం గురించి ట్రైనింగ్ ఇవ్వండి, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి విద్యను అందించండి అన్నాడా? చెప్పండి. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి వైద్యం చేయండి అన్నాడా? చెప్పండి. ఏమన్నాడు శిష్యులకి? ఏం పని? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి, ఈ లోకానికి ఏం కావాలి, సువార్త కావాలి. అందుకే వాళ్ళు ఏమంది ఇచ్చారంటే, ఈ లోకానికి ఏం అవసరమో వాళ్ళు కోల్పోయిన, వారు కలిగి ఉన్న అతి శ్రేష్టమైన బహుమానాన్ని ఇవ్వగలిగిన శ్రేష్టమైన ఆ బహుమతిని ఏం చేస్తున్నారండి, అందిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇది కాదా విశ్వాసం? చెప్పండి, ఇది విశ్వాసమా కాదా? ఇది భక్తియా కాదా? అడుగుతున్నా. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులకు హింస కలుగుతుందా లేదా? సంఘానికి హింస కలుగుతుందా లేదా? దేవుని బిడ్డలకి హింస ఈ లోకం ద్వారా కలుగుతుందా కాదా? వారు చీకట్లో ఉన్నారు కాబట్టి నువ్వు కూడా పోయి చీకట్లో నిలబడితే ఏమన్నారు, వాళ్ళకి సంతోషమే. నువ్వు ఎక్కడున్నావు? వెలుగులో ఉన్నావు. వెలుగుకు ఆకర్షించబడకుండా వారు ఏం చేస్తారు, వారు చీకటినే ప్రేమించేవారు కాబట్టి వెలుగు సంబంధికులమైన మనల్ని ఏం చేస్తారు, చీకట్లో రావాలి, లేకపోతే నేనేం చేస్తాం, హింసిస్తాం. వెలుగు చేత ఆకర్షించబడటానికి ఇష్టం లేదు, కానీ వెలుగని ఎరిగి కూడా చీకటినే ప్రేమించి, చీకటి కార్యాలనే ప్రేమించి, చీకట్లోని మనల్ని ఏం చేయాలనుకుంటారు, లాగాలనుకుంటారు. ఇది అపవాది క్రియ. కానీ దేవుడు నిన్ను వెలుగు సంబంధికుడిగా చేశాడు. నువ్వు ఎలా ఉండాలి, వెలుగు సంబంధికుడిగానే. చెప్పండి, చీకటితో ఏంటి మనకి పాలు లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అట్టి జీవితము దేవుడు మనకు దయచేయను గాక. అప్పుడు ఫిలిప్పి ఎక్కడికి వెళ్ళాడంట,
సమరయ పట్టణమునకు వెళ్ళి ఏం చేస్తున్నాడంట? సమరయ పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేస్తున్నాడా? సమరయ పట్టణంకి వెళ్ళి డబ్బు సంపాదిస్తున్నాడా? సమరయ పట్టణంకి వెళ్ళి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నాడా? సమరయ పట్టణంకి వెళ్ళి బంగ్లాలు కడుతున్నాడా? సమరయ పట్టణానికి వెళ్ళి ఏదైనా స్వార్థంతో వెళ్తున్నాడా? ఏ పని మీద వెళ్తున్నాడు? ఈయనకి ఏం పని సమరయ పట్టణానికి? యూదుడైన ఆయనకి సమరయులంటే ఎంతో చులకన కదా.